తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. నీకు రాదని తెలిసి అప్లై చేసావా, లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు, నాకు తెలుసు ఎట్లయినా సరే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను అని నాకు అనిపించింది. ఐ నో, నాకు తెలుసు, నేను అనుకుంటా జరిగిపోద్ది. దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? ఇప్పుడు నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటుంది, నేను వెళ్తాను అని అంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను మేనిఫెస్టేషన్ అంటాను. అది సాఫ్ట్వేర్ జాబ్ మానేసావా? రేపు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతున్నా అని తెలియకుండానే September 5th రిజైన్ చేసేసా. హౌస్లోకి వెళ్ళావు, నేను టాప్ 5 అని ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకు ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగిటివ్స్ నువ్వే చెప్పు. ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టర్డ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్ర అరుస్తుంది గయ్యాలి అని అంటారు. నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నేను అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశాను. దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది, మళ్ళీ వైల్డ్ కార్డ్కి ఎందుకు వెళ్ళాను? నేను 5th వీక్లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది నాకు అనిపించింది. తర్వాత అనిపించింది లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా, వెళ్ళకుండా ఉండాల్సింది తర్వాత అనిపించింది. అంటే బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది ఈమె వల్లే చేయుతూ మీరందరూ ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయి మీ మీద. ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే పిఆర్ టీమ్ ఏదైనా అవ్వచ్చు. నాకు రీతు డెమాన్ బాండ్ చాలా ఇష్టం. ఐ డోంట్ నో వై దే ఆర్ టార్గెటింగ్ మీ. చేసుకుంటే చేసుకుని వదిలేస్తా. తనుజ మీద ముద్దు బిడ్డ, శ్రావ ముద్దు బిడ్డ అదే సీజన్ కంటెస్టెంట్ అలా వచ్చి చెప్పడం నీకేం ఇంపాక్ట్ రాలేదా, అవ్వలేదా? ముద్దు బిడ్డ నేను అన్నాను అని అంటే తనుజ అక్క తప్పని నేను ఎప్పుడు అనలే. బట్ ఏంటంటే ఒక కాంపిటీటర్ గా నాకెక్కడో జెలస్ అనిపించింది. అది ఏవి ఏంటి అసలు? అదొక చాలా 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 రిగ్రెట్. అది నాకు 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బయటికి అన్ఫేర్ గా వచ్చానా ఫేర్ గా వచ్చానా అదంతా కూడా పక్కన పెట్టేస్తే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత నేను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి చూపించుకోవడానికి లేదా నేను చూసుకోవడానికి ఏముంటది? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ శ్రీజ దమ్ము. యాక్చువల్లీ నేను తన రివ్యూస్ చూసేవాడిని, రివ్యూస్ చూస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ మీద అండ్ బయట జరుగుతున్న టాపిక్స్ మీద బిగ్ బాస్ సీజన్వి రివ్యూస్ చూసేవాడిని. గట్టిగా మాట్లాడుతుంది అని అనుకున్న టైంలో మెరుపులాగా అగ్ని పరీక్షలోకి వచ్చింది. అగ్ని పరీక్షలోనే స్టార్టింగ్లో ఇరిటేషన్ అని జనాలు అనుకున్నారు, కానీ అలాగా శ్రీజ దమ్మునే అసలు ఆ అగ్ని పరీక్షకి టాప్ లాగా తన జర్నీని మార్చుకొని ఈ బిగ్ బాస్లోకి వెళ్ళి ఇలాంటి తన జర్నీలో ఉన్న చాలా టాపిక్స్ని అండ్ తన జర్నీ అంటే తన రియల్ జర్నీ గురించి కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ శ్రీజతో మాట్లాడి. హాయ్ శ్రీజ, ఎలా ఉన్నావు? ఏంటి అలా అబ్జర్వ్ చేస్తున్నాను? చూస్తున్నాను ఎట్లా కానీ ఏమైనా యాంకరింగ్ పోస్ట్ తీసుకుంటే ఇట్లా మాట్లాడాలా? నన్ను చూసి కాపీ కొట్టగా, ఎందుకంటే ఎవడు రాడు గెస్ట్లు. నీకేమదు శివ అంటే ఒక్కొక్కరు దడ లేదే, మనం అంటే దడ కదా. సో నెగిటివ్ ఏమైనా పాజిటివ్ అవుతుందో, సో ఇలా చేస్తారా యాంకరింగ్ అని చూస్తున్నా. యాక్చువల్లీ మళ్ళీ నెగిటివ్ అవ్వకూడదు కానీ పాజిటివ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కష్టమే అది. బట్ ఆడియన్స్ ప్రేమిస్తారు కాబట్టి. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నా. ఫార్మాలిటీ అవసరం అంటావా? ఎలా ఉంది నీ జర్నీ? బిగ్ బాస్ అయిపోయింది, బయట ఇప్పుడు జనాలందరూ శ్రీజాదమ్ము అని పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ ఫేమ్ నువ్వు ఎప్పుడు చూసి ఉండవు నాకు తెలిసి. ఇదంతా ఒక కొత్త నీకు. నాకు తెలిసి ఒక 28 years ఉంటాయా నీకు? అయితే ఇన్ని ఇయర్స్ లో నీకు సడన్ గా ఈ ఫేమ్ వచ్చింది కదా, ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ అంటే ఏం లేదు, నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు. ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా. కానీ ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడుతున్నారు, ఆబ్వియస్లీ గుర్తుపట్టి సెల్ఫీ ఇవ్వక్క, నువ్వు బాగా ఆడేవక్క అంటే అబ్బా ఫోన్లే హ్యాపీగా ఉంది. అంటే నేను నచ్చలేని వాళ్ళు వచ్చి అయితే నా దగ్గర సెల్ఫీ అడగరు కదా. సో నచ్చిన వాళ్ళు వచ్చి నువ్వు బాగున్నావు అక్క, బాగా ఆడావంటే అబ్బా చాలే అనుకున్నాను, అంతే. సో బాగుంది. నచ్చని వాళ్ళు నీ దగ్గర డైరెక్ట్ గా వచ్చి చెప్పారా? లేదు, చెప్పలేదు, అలా చెప్పరు కదా. కానీ ఎవరైనా నీ ముందు ఫోటో దిగకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? చూసి గుర్తుపట్టి చాలా మంది ఉంటారు. అందరూ దిగాలని రూల్ లేదు కదా, చాలా మంది ఉంటారు. అట్లా సిచువేషన్ ఎదురయ్యిందా అని అంటే నచ్చలేదనుక జనరల్ గా అంటారే శ్రీజాదమ్ము అంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇది ఎంత కొత్తగా ఉంది, లైఫ్ అంతా బాగుంది. బాగుంది, నార్మల్.
సాఫ్ట్వేర్ జాబ్ మానేసావా? మానేసే కదా, రేపు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతున్నా అని తెలియకుండానే సెప్టెంబర్ 5th రిజైన్ చేసేసా. అవును. అని ఇప్పుడు అప్పుడు మానేసావు. ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వలేదా బయటకి లేదు వచ్చి? జాయిన్ అవుతా, కానీ టైం అవుతావా? తీసుకుంటా, కానీ జాయిన్ అవుతా పక్కాగా. సాఫ్ట్వేర్ లో అయితే జాయిన్ అవుతా. అవుతావా? మరి ఇండస్ట్రీ దాన్ని చేయలేం కదా? సైమిల్టేనియస్లీ బ్యాలెన్స్ చేసుకుంటా, కానీ హ్మ్. ఏంటంటే నాకు మంత్లీ ఇన్కమ్ నాకు అవసరం అనమాట చాలా. హ్మ్. సో తెలిసిందే కదా ఈ అవును. ఇండస్ట్రీ అంటే, అవును. లైక్ మంత్లీ చెప్పలేము, అవును. అండ్ ఎంతవరకు సక్సెస్ వస్తుందో ఫెయిల్యూర్ వస్తుందో చెప్పలేము. అవును. సో అవును. నాకు ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ రిస్క్ లో ఉన్నా నేను. హ్మ్. కెరీర్ రిస్క్ పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా అవును. 6 months గ్యాప్ వచ్చింది, కానీ హ్మ్. వెళ్తా, సాఫ్ట్వేర్ లోకి అయితే పక్కా వెళ్తా. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. ఉమ్. ఏదో మనకి నీకు రాదని తెలిసి అప్లై చేసావా? లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు నాకు తెలుసు ఎట్లయినా సరే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను అని నాకు అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా, మేలో రాసుకున్నాను నా జర్నల్లో, దిస్ ఇయర్ ఐల్ బి గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పి వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ మేలో. హ్మ్. సో మేలో కట్ చేస్తే జూన్లో నాకు కాల్. కామనర్స్ ఓపెన్ అని చెప్పారు అనమాట. హ్మ్. హ్మ్. సో కామనర్స్ ఓపెన్ అనగానే అప్లికేషన్ పెట్టాను. సో సెలెక్ట్ అవుతానని అనిపించింది నాకు ఎక్కడో దగ్గర. ఐ నో లైక్ ఎంతో మంది లైక్ ఓపెన్ గా వెళ్ళారు కదా, అమ్మాయిలు మోస్ట్లీ కొంచెం వెళ్ళారు కదా. హ్మ్. సో హ్మ్. నాకు తెలిసి వెళ్తాను అని చెప్పి హ్మ్. వెళ్ళాను అట్లానే అగ్ని పరీక్షకి. ఇలా ఐ నో, నాకు తెలుసు ఉమ్. అనే వర్డ్స్‌ని నువ్వు మాట్లాడుతుంటే ఉమ్. నాకు 'బిగ్ బాస్' స్టార్టింగ్ లాంచ్ ఎపిసోడ్‌లో ఉమ్. నిన్ను లాస్ట్‌లోనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఫోర్త్. ఫోర్త్‌లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను ఈళ్ళు తీసుకొని వెళ్తున్నారు అంటే మెంటర్స్ తీసుకొని వెళ్తున్నారు లోపలికి అని చెప్పినప్పుడు నువ్వు ఇదే డైలాగ్ కొట్టావన్నమాట. ఈళ్ళు తీశారా, ఆళ్ళు తీశారా అది కాదు. నాకు తెలుసు నేను వెళ్తానని లోపలికి. పక్కా. ఇది అయితే జనాల ఓట్ల వల్లే నేను వెళ్ళానని చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పావు. మాట్లాడావు. యాక్చువల్లీ నాకు తెలుసు నేను పక్కా హౌస్ లోకి వెళ్తానంటే, ఎందుకంటే ఎపిసోడ్స్ అప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి. హ్మ్. హ్మ్. తెలుస్తుంది ఆడియన్స్ ద్వారా నాకు వచ్చిన రెస్పాన్స్ తెలుస్తుంది. సో నేనైతే పక్కా ఉంటా, మిగతా అవును. అవును. ఎవరున్నా అవును. అవును. లేకున్నా. యాహ్! అంటే అండ్ నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఐ నో, నాకు తెలుసు, నేను అనుకుంటా జరిగిపోద్ది. దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? మేబీ బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ హ్మ్. బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళడానికి నేను చూసాను కదా మిగతా వాళ్ళ జర్నీ ఎట్లా అయింది, అగ్ని పరీక్షలో నాది ఎట్లా అయింది. హ్మ్. సో హ్మ్. ఆబ్వియస్లీ ఇట్స్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనను, హ్మ్. కాన్ఫిడెన్స్ అయితే అంట. హ్మ్. ఎందుకంటే ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు, అక్కడ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా కూడా వెళ్ళారు లోపలికి. హ్మ్. సో ఆడియన్స్ కి నేను నచ్చకపోయినా సరే జడ్జెస్ ని ఇంప్రెస్ అయితే చేశానని నాకు అర్థమైంది అనమాట. సో హ్మ్. నేను వెళ్తానని నాకు అర్థమైంది. సో ఇట్స్ జస్ట్ ఏ కాన్ఫిడెన్స్. అంటే అదొక్కటే కాదు. ఇప్పుడు 'బిగ్ బాస్‌లోకి' స్టార్టింగ్ నేను క్వెషన్ అడుగుతున్నప్పుడు నువ్వు అన్న పాయింట్ ఏంటి? నాకు తెలుసు నేను ఎలాగైనా ఈ 'బిగ్ బాస్' సీజన్‌కి వెళ్తాను. అంటే లైక్ అలా ముందే అనేసుకుంటుంటావు కదా! అలా మాట్లాడుకోవడం వల్లనే హౌస్‌లో నీకు నెగెటివ్ వచ్చిందంటే? మేబీ రావచ్చు, కానీ నేను ఎందుకంటా అంటే హ్మ్. మేనిఫెస్టేషన్. ఓకే. యాహ్! అది నమ్ముతా. నేను చాలా గట్టిగా నమ్ముతా హ్మ్. మేనిఫెస్టేషన్. హ్మ్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చో, వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటది. నేను హ్మ్. వెళ్తాను అని అంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్. ఓకే. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, నేను మేనిఫెస్టేషన్ అంటాను. అది హ్మ్. జస్ట్ డిఫరెన్స్. అంతే. యాహ్! ఎందుకంత లౌడ్‌గా అంత గట్టిగా అలా మాట్లాడుతూ ఉంటావు? అరే పుట్టినప్పుడే నా వాయిస్ ఇంత. హ్మ్. నేను అరిస్తే ఇంకా పెద్దగా ఉంటది. నా వాయిసే ఇంత. అవును. ఆ! ఇంకా తెలిసిందే కదా, ఇంకొంచెం గట్టిగా అయితే కీచుగొంతొస్తది. ఇక్కడి నుంచి వస్తది. అందరికి బేస్ ఇక్కడి నుంచి వస్తది, నాకు ఇక్కడి నుంచి వస్తది. ఆ! అంతే తప్ప మాట్లాడాలని మాట్లాడను. ఇప్పుడు కూడా నార్మల్ ఆ! కన్వర్జేషన్. ఆ! ఇది ఎట్లా వస్తుంది స్లోగా? చాలా. అంతే అంతే. అంతే. ఆ! నాది అంతే. ఆ! అట్లా వస్తది ఆ! అంతే. అండ్ నువ్వు ఎక్స్‌ట్రోవర్టా? ఆ! ఎక్స్‌ట్రోవర్టెడ్, ఇంట్రోవర్ట్ అంట. అంటే? ఈజీగా అందరితో కలిసిపోతా. హ్మ్. హ్మ్. అందరితో ఈజీగా మింగిల్ అయితా, హ్మ్. తెలిసిందే హ్మ్. నీకు. హ్మ్. హ్మ్. అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటా. హ్మ్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ నా స్పేస్ అంటూ నాకుంటది. నేను అన్నీ షేర్ చేసుకోను మళ్ళీ. అవును. ఆ టైప్‌లో నేను ఇంట్రోవర్ట్. హ్మ్. కలిసిపోవడం ఎక్స్‌ట్రోవర్ట్. హ్మ్. నా థాట్ ప్రాసెస్, నా ఫీలింగ్స్ అన్నీ నా దగ్గర పెట్టుకుంటా. హ్మ్. అది ఇంట్రోవర్ట్. ఓకే. ఇదివరకు పర్సనల్‌లో మాట్లాడుతున్నాం కాబట్టి పర్సనల్ టాపిక్‌లో తీసుకుంటే బాయ్ ఫ్రెండ్ లేడా? నవ్వు రాదు. నాకర్థమైంది. పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడే అబ్బా ఏదో పెడతాడు. ఆ! లేడు, బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు? ఎందుకు? ఏమో సెట్ అవ్వలేదు ఎవరు. నచ్చిన వాళ్ళు రాలేదు. హ్మ్. నాకు నచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. బేసిక్‌గా అంతే, ఎవరు నచ్చలేదనుకో. హ్మ్. బట్ ఏందో ఎవరు తగలలేదు మరి. నన్నేం చేయమంటావు? వెయిట్ చేస్తున్నావా ఆ! సిట్యుయేషన్ కోసం? నాకు జనరల్‌గా లవ్ మ్యారేజ్ ఇష్టం. నీకు. ఓకే. కానీ లవ్వే లేదు. అందుకే పెళ్లి లేదు. చేసుకుంటావా? చేసుకుంటా. ఒక ఎప్పుడు? 1, 2, 3 ఇయర్స్ మేబీ. 1, 2, 3 అంటే? నీకెంత వయసు? నాకు 25. నాకు 23. నాకు 23 అయితే. వయసు గురించి ఓకే. మనకెందుకులే. అందుకే నేను కూడా అందుకే ఇందాక సైలెంట్ అయిపోయాను. అర్థమైంది. అదే చేసుకుంటా. పెళ్లి చేసుకోవాలి కదా, ఒక నాకు తోడు లవ్ కావాలి. మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. కానీ లవరే దొరకట్లేదు. దొరకట్లే.
దొరికిన వాళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్. ఆ, అంతే అంట. కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా, నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా. నేను మెయింటైన్ ఏముంది, ఒప్పుకో, యాక్సెప్ట్ చేయి. మెయింటైన్ అంటే నేను 4.5 నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యలేదాన్ని. 4.5 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే. ఒక నైట్ ప్యాంట్ ఒక టీ షర్ట్ వేసుకొని మొత్తం గడిపేసేదాన్ని. సో సడన్ గా ఇండస్ట్రీ అన్నారు. ఆ కంఫర్ట్ నుంచి గమ్మును బయటికి రాలేదన్నమాట. అబ్బాయి ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే మనకంటూ మనం మంచి డ్రెస్అప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేసిన అంతే. బిగ్